Dear students, welcome to the video class. Now we are going to discuss 3 and 4th question 5 marks. 3rd and 4th 5 marks questions discuss in this video class. So, third question is write briefly about Employment Guarantee Act, that is MGNREGS, Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, that is MGNREGS. First point, the National Rural Employment Guarantee Act was passed in 2006 and was renamed as Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme MGNREGS with effected from October 2nd, 2009. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకము 2009 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం యొక్క చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసింది ఎప్పుడు అంటే 2006లో. సో దీని మామూలుగా ఫస్ట్ ఎలా పిలిచేవాళ్ళు అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా పిలిచేవాళ్ళు. కానీ దాన్ని 2006 తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మార్చడం జరిగింది. సెకండ్ పాయింట్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ టు ప్రొవైడ్ అట్లీస్ట్ 100 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్. ఈ పథకం ద్వారా మరి ఆ చట్టం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 100 రోజులు ఉపాధిని ప్రొవైడ్ చేయటం, అది గ్యారంటీ అన్నమాట, హామీ ఇవ్వటం. ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి హామీని కల్పించటం. టు అట్లీస్ట్ 1 adult మెంబర్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒక వయోజనుడికి అట్లీస్ట్ 100 daysని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని ప్రొవైడ్ చేయటం. హూ కమ్స్ ఫార్వర్డ్ ఆర్ వాలంటరీ టు డూ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్, అంటే నైపుణ్యం లేని భౌతిక ఉపాధి పనులు మనం చూపించటం మాట. ఇప్పుడు విలేజెస్లో మనం ఈ పథకాన్ని ఏమని పిలుస్తామంటే కరువు పథకం అనే వర్డ్తో పిలుస్తాం అన్నమాట. ఆ కరువు పథకం పేరే MGNREGS. సో భౌతిక పనులు అంటే కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేయటం, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ని రిపేర్ చేయటం. సో దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ అన్స్కిల్డ్ మ్యాన్ వర్క్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అట్లీస్ట్ 33% ఆఫ్ ది బెనిఫిషియర్స్ సెలెక్టెడ్ షుడ్ బి ఉమెన్. సో కల్పించే ఉపాధిలో 33% స్త్రీలు ఉండాలనేది కూడా ఒక రూల్ తీసుకురావడం జరిగింది ఈ పథకంలో. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్కి వర్క్ ప్రొవైడ్ చేస్తే అందులో 33% కంపల్సరీ సెలెక్ట్ ది ఉమెన్ ఇన్ దిస్ స్కీమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ రెడ్యూస్ రూరల్ పావర్టీ అండ్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ పథకం యొక్క చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే గ్రామీణ పేదరికాన్ని, గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించటం. సో ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ రెడ్యూస్ రూరల్ పావర్టీ అండ్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ త్రూ స్టిమ్యులేటియస్ టేకింగ్ అప్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద విలేజెస్. సో ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేయటం, అదేవిధంగా ఇంకా నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్టివిటీస్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇరిగేషన్ యాక్టివిటీస్ ఆఫ్ కోర్స్, ఇంకా విలేజ్ రోడ్స్ యాక్టివిటీస్. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ విలేజ్ ఆల్ యాక్టివిటీస్ developed through in this scheme, that is MGNREGS. Fifth one is, that is last, panchayatis have a key role in planning
implementation and monitoring of MGNREGS. MGNREGSని మానిటరింగ్ చేయటం కానీ దాన్ని అమలు చేయటం కానీ, మానిటరింగ్ అంటే పర్యవేక్షణ అమలు చేయటం, ఆ ప్రోగ్రామ్ యొక్క ప్లానింగ్ ప్రిపేర్ చేయటం, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అండర్టేకింగ్ పంచాయతీస్, గ్రామ పంచాయతీలో సెక్రటరీ, విఆర్ఓ, సో వీళ్ళందరూ కూడా ఆ పథకానికి సంబంధించి ప్లానింగ్ ప్రిపేర్ చేయటం, మానిటరింగ్ చేయటం, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయటం, సో అన్నీ కూడా రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ఆల్ గ్రామ పంచాయతీస్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంటేషన్, ప్రిపేరింగ్ అండ్ ప్లానింగ్, మానిటరింగ్ ఫర్ ద MGNREGS. So this is third question answer. So third question answer is finished. Next, fourth question. Fourth question name is explain briefly about Deen Dayal Upadhyaya Gramina Kausalya Yojana. So DDU-GKY, that is DDU-GKY. DDU-GKY means Deen Dayal Upadhyaya Gramina Kausalya Yojana. So answer, first point, this was launched on September 25th, 2014, the 98th birthday of Pandit Deen Dayal Upadhyaya. So Deen Dayal Upadhyaya, Pandit Deen Dayal Upadhyaya 98వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 2014 September 25th this program is launched. Next, second one is the main objective of this yojana is trained 10 lakh rural youth for jobs in 3 years by 2017. 2017 నాటికి గ్రామీణ యువకులకి 10 లక్షల మంది గ్రామీణ యువకులకి జాబ్స్ ప్రొవైడ్ చేయటం. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ DDU-GKY. సో ద DDU-GKY మెయిన్ ఆబ్జెక్టివ్ 10 lakh rural youth provide to the jobs. Third one is the important objective is this in this scheme is to reduce rural unemployment through training of international standards. అంతర్జాతీయ ప్రామాణికంగా దృష్టిలో ఉంచుకొని గ్రామీణ యువతకు మరి ట్రైనింగ్, శిక్షణతో కూడిన ఉపాధిని చూపించటం ద్వారా నిరుద్యోగితను తగ్గించడం, గ్రామీణ నిరుద్యోగితను తగ్గించడం. సో DDU-GKY మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ రెడ్యూస్ ఆఫ్ ది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ త్రూ ట్రైనింగ్, డిఫరెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. Fourth one is the minimum age for selection into this yojana is 15 years. So ఈ ప్రోగ్రామ్ DDU-GKY ప్రోగ్రాంలో సెలెక్ట్ ద అబౌవ్ 15 ఇయర్స్, 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. ద DDU-GKY సెలెక్ట్ ద 15 ఇయర్స్ ఆర్ అబౌవ్ 15 years age group, then training of different areas. Next, fifth one is a sum of 1,500 crores was allotted to this scheme in 2015 and 16. So ఈ ప్రోగ్రామ్కి 2015-16 బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలు అలాట్ చేయటం జరిగింది. సో DDU-GKY program allotted 1,500 crores in 2015 and 16 budget. Next, not only 15 and 16, every year budget, every financial year allotted to the some amount in on DDU-GKY. So 2020-21 financial budget also some amount allotted to the DDU-GKY, Deen Dayal Upadhyaya Gramina Kausalya Yojana. Sixth one, that is last point in this answer. Earlier the Yojana was known as Ajivika Skill Development Program, ASDP. సో ఈ పథకాన్ని ఫస్ట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే మొదట్లో అజీవిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా పిలిచేవాళ్ళు.
సో దాన్ని మనం షార్ట్ ఫామ్లో ASDP అని అంటారు. సో ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్ నేమ్ Deen Dayal Upadhyaya Grameen Kausalya Yojana answer also finished. So both schemes, both programs, MGNREGS program and DDU-GKY program, both programs very important questions, anyone asked in public exam. So every student follow in this third and fourth question in this video class.